చింతపండు నవీన్ తెలంగాణ యాస భాషతో పల్లెటూరు వేషధారణతో తమాషా ముచ్చట్లు చెప్పి తీన్మార్ అనే ఒక టీవీ షోలో బాగా రాణించాడు. ఆ షో సూపర్ డూపర్ హిట్ అయింది. పల్లెటూరు జనాలనే కాదు పట్టణ ప్రజలను కూడా బాగా ఆకర్షించింది ఆ షో. చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్నగా బాగా పాపులర్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో తీన్మార్ మల్లన్న అంటే తెలియని వ్యక్తి లేరు. ఆయన చదివిన వార్తలు ఎందరినో ఆకర్షించాయి. అప్పటి వరకు ఉన్న మూసా పద్ధతి వీడి కొత్త పద్ధతిలో వార్తలు చదవడం ప్రజల్లో కొత్తగా అనిపించింది. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రజలకు ఆ విధంగా తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు. ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. యూట్యూబ్ ఛానల్ కూడా ఫుల్ సక్సెస్ అయింది. అప్పటి అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించి ప్రజల్లో మంచి పాపులారిటీ సంపాదించాడు. డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. బ్లాక్ మెయిలర్ అని, అక్రమ దందాలు చేస్తాడని అందరూ అంటుంటారు. దారులు ఏదైనా దండిగానే చేసి దండిగా సంపాదించాడు. ఇటు డబ్బు అటు పేరు రావడంతో ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్ళింది. ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశాడు. ఎమ్మెల్సీగా పోటీ చేసి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించాడు. దాదాపు గెలుపు మల్లన్నదే అనుకున్నారు అంతా. కొద్దిపాటి తేడాతో అప్పటి అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి చేతిలో ఓటమి చెందాడు. ఓటమికి పెద్ద తేడా లేకపోవడంతో ఆ ఓటమి కాదనుకున్నాడేమో. ఆయనకు పొగరు తలకెక్కింది. చెరుకు తోటలో పడి మేసిన నక్క ఊలబెట్టినట్టు నోటి దూలతో ఎవరిని పడితే వారిని చిన్న పెద్ద వయసు ఓదన్న తేడా లేకుండా ఒక సీఎం స్థాయి వ్యక్తులను కూడా వదలకుండా వ్యక్తిగత విమర్శలు చేశాడు. అంతా నేనే, నన్ను మించిన వారు లేరు అన్న అహంకారంతో చెలరేగాడు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా రేవంత్ రెడ్డిది అంత పొడుగా ఇంత పొడుగా, కేసీఆర్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి అంటూ రేవంత్ రెడ్డిని కూడా ఒక ఆట ఆడుకున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాడు. కోమరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా పంగ జీరేస్తారేమనుకుంటున్నావు? నిన్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్ను పంగ ఇట్లా జీరి ఒకటి నార్కెట్పల్లికి ఒకటి నల్గొండ గడతారేమనుకుంటున్నావు బిడ్డ? ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి, కోమరెడ్డి బ్రదర్స్ ఊరుకుంటారా? సమయం వచ్చింది. అందుకే కార్యకర్తలకు ఎటువంటి సందేశం పంపించకుండా ఫ్లైట్ ఎక్కి పరాయి దేశానికి ప్రయాణం అయ్యాడు కోమరెడ్డి వెంకటరెడ్డి. పగ తీర్చుకున్న టైం వచ్చింది. తొక్కుడు మొదలు పెట్టారు. తీన్మార్ మల్లన్న దొరికావు, తిత్తి తీస్తాం అన్నట్టుగా అతని గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరూ సహకరించట్లేరు. నిశ్శబ్దంగా ఆయన ఓటమికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశారంటూ గుసగుసలు వినబడుతున్నాయి. నోటి దూలతో అందరి మనసును గాయపరిచిన తీన్మార్ మల్లన్నకు రేవంత్ రెడ్డి సరైన సమయంలో 70 mm రాడు దింపాడు. ఆ నొప్పి భరించలేక నిండు సభలో విలపించాడు. ఎప్పుడు రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆ ఎన్నికల్లో ఉన్న క్రేజ్ ఈరోజు ఏమైంది? చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న తిక్కపు మల్లన్నగా పరిణితి చెందాడు. ఇంతలో ఎంత మార్పు! తీన్మార్ మల్లన్న పరిస్థితి పచ్చి పులుసు కన్నా పలచన అయ్యింది. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి ఇప్పుడు అదే యూట్యూబ్లో ఘోరంగా ట్రోల్ అవుతున్నాడు. ఇదేనేమో పాములాడించేవాడు పాము కాటుతూన మరణిస్తాడు అంటే. ఇవాళ ఓటమి తప్పదంటున్నారు అంతా. దీన్నే టైం అంటారు. కౌంటింగ్కి ముందే ఓటమి ఖరారైంది తీన్మార్ మల్లన్నకు.